రాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల మహాశంకుస్థాపన పక్షోత్సవాలను అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు. 264 ఇళ్లకు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎన్టీఆర్ ఇళ్లు మంజూరవగా 2,70,000 ఇళ్లు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ ఎండీ కాంతిలాల్ దండే తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి సొంత ఇంటి కలను నిజం చేస్తుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పక్కా గృహాల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం పర్వతదేవరపల్లిలో మంత్రి పరిటాల సునీత ఇళ్ల మహా శంకుస్థాపన పక్షోత్సవాల్లో పాల్గొని భూమి పూజ చేశారు. సామాన్యుడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సునీత తెలిపారు. ఈ ప్రాంతం బాగుపడాలంటే, ఈ ప్రాంతంలో కష్టాలు కన్నీళ్లు ఉండకూడదు అంటే, శాశ్వతంగా కరువును పారదోలాలంటే కులాలకు మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఈ రోజు మనం శాంక్షన్ చేశాం. దాంట్లో భాగంగా ఈ రోజు పర్వతదేవరపల్లిలో 101 ఇళ్లకి భూమి పూజలు కూడా మనం చేశాం. ఎంతో ఆనందంగా ఈ రోజు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఇల్లు లేవు, మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, ప్రతి ఒక్కరూ మేము ఇల్లు కట్టుకుంటామని చాలా మంది ముందుకు కూడా వచ్చినారు. ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నా లేని వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని వాళ్ళు కూడా తెలియజేశాం. జనవరికి అంతా 10 లక్షల ఇండ్లు కట్టాలనేది, గృహప్రవేశాలు చేయాలనేదే మా అందరి ఆలోచన కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాబట్టి ప్రతి ఒక్కరూ ఇల్లు శాంక్షన్ అయిన అందరూ కూడా కట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తున్నాం.